ఆ మూడు మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడం కోసం సాధ్యం అవడం లేదా? బీఆర్ఎస్ శిబిరానికి పూర్తి మెజారిటీ ఉన్న కాంగ్రెస్ అనైతికంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా? కాంగ్రెస్ నేతలు ఎన్ని తంటాలు పడ్డా బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్లు లొంగడం లేదా? హస్తం నేతల ప్రలోభాలకు అరాచకాలకు తలొగ్గడం లేదా? కొని పరువు కాపాడుకోవాలని భావిస్తున్న ముగ్గురు నేతల తీరును కాంగ్రెస్ నేతలే తప్పుపడుతున్నారా? ఈ ముగ్గురి వ్యవహార శైలిలో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? ఇందుకు ఎవరా ముగ్గురు నేతలు? హస్తం నేతలను పరేషాన్ చేస్తున్న ఆ మూడు మున్సిపాలిటీలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అందులో 3 మున్సిపాలిటీల పాలక వర్గాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనే 3 మున్సిపాలిటీలు పెండింగ్లో ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ సింబల్తో జరిగిన తొలి ఎన్నిక కావడంతో ఎలాగైనా పట్టు సాధించాలని భావించింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి గెలిపే లక్ష్యంగా పనిచేశారు. కానీ పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో పట్టం కట్టలేదు. 30కి పైగా మున్సిపాలిటీలలో హంగు ఏర్పడడం అధికార పార్టీకి పెద్ద షాకే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే అధికార బలాన్ని ఉపయోగించి చైర్మన్ పీఠాలను దక్కించుకుంది కాంగ్రెస్. అందులో కేతన్పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కూటమికి మెజారిటీ వచ్చింది. ఎక్సాఫీషియో ఓట్లు కలిపినా కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ 3 నియోజకవర్గాల్లో చైర్మన్ పీఠం దక్కించుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఎలాగైనా చైర్మన్ పీఠాలను దక్కించుకొని పరువు కాపాడుకోవాలని భావిస్తున్నారట మంత్రి వివేక్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే యడ్మా బొజ్జు. కేతన్పల్లి మున్సిపాలిటీలలో 22 వార్డులుండగా కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 10, సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నారు. బీఆర్ఎస్, సిపిఐ మిత్రపక్షంగా విజయం సాధించగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎక్సాఫీషియోకు సంబంధం లేకుండానే బీఆర్ఎస్ కూటమి విజయం సాధిస్తుంది. మంత్రి వివేక్ ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసినా ఆ కూటమి నుంచి ఎవరూ తలగ్గడం లేదు. ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా పలువురు నేతలను జైలుకు పంపినా కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి రావడం లేదు. కేతన్పల్లి ఎపిసోడ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మంత్రిగా ఉండి మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయారన్న అపవాదు వివేక్ పై ఉంది. కేతన్పల్లి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం వివేక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారట. డ్యామేజ్ చేసుకోవద్దని, స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవాలని సూచించారట. కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామితో ఇదే అంశంపై రేవంత్ ప్రత్యేకంగా చర్చించారట. ఇలా ఉండగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులుండగా అందులో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. ఎక్సాఫీషియో ఓట్లతో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా బీజేపీ బీఆర్ఎస్తో కలిసింది. దీంతో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నాలన్నీ ఫలించడం లేదట. బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్లను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసినా వారు హస్తం లైన్లోకి రావడం లేదు. చివరకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టినా కౌన్సిలర్లు తలగ్గడం లేదు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మల్రెడ్డి రంగారెడ్డికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శాపంగా మారాయి. దీంతో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకొని పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం లభించడం లేదు. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఖానాపూర్లో 12 వార్డులున్నాయి. అందులో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండి బీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. మున్సిపల్ పీఠాన్ని ఛాలెంజ్గా తీసుకున్న ఎమ్మెల్యే బొజ్జు నానా తంటాలు పడుతున్నా ఫలితం లేదట. ఎమ్మెల్యే అనేక రకాల ప్రలోభాలు, అరాచకాలు చేస్తున్నప్పటికీ కౌన్సిలర్లు తలగ్గడం లేదట. అందుకు ఎమ్మెల్యే వ్యవహార శైలి కారణమని చెప్తున్నారు స్థానికులు. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతల తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి నష్టం చేస్తోందన్న భావనలో నేతలు ఉన్నారట. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం సర్వే రిపోర్టులు
ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు క్లియర్ మెజారిటీ ఉన్నా అనైతికంగా చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడుతుందన్న భావనలో హస్తం నేతలున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మంత్రి వివేక్ సహా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ఎడ్మా బొజ్జుతీరుపై అసంతృప్తితో ఉన్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనేక రకాల ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడిన కౌన్సిలర్లు తలగ్గొకపోవడం చూసి హస్తం పార్టీ నేతలే షాక్ అవుతున్నారట. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లను సైతం లెక్క చేయకపోవడం ఏంటని పరేషాన్ అవుతున్నారట. ఇప్పటికైనా ఆ 3 మున్సిపాలిటీలను మంత్రి వివేక్ సహా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, బొజ్జులు వదిలేసుకోవడమే మేలు అంటున్నారు ఆ పార్టీ నేతలు. మున్సిపల్ పీఠను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతుండడం, సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు సైతం వ్యతిరేకిస్తున్న తీరుతోనూ మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ఎడ్మా బొజ్జు తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.